నమస్తే భాయ్ లోగ్, వెల్కమ్ టు అపన్ ఫేమస్ ఛానల్. మనం వినాయక చవితికి పెట్టిన వీడియోకి మీరైతే ఫుల్ సపోర్ట్ చేసిరు. ఈ సపోర్టింగ్కి నేను ఎంతో రుణపడి ఉన్నా, నేను మా టిల్లు బాయ్. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో మనం బ్లాగ్స్ చేస్తున్నాం. అట్లనే ప్రతి ఒక్క బ్లాగ్కి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. మనం మీరు ఆ వీడియోలు చూసి ఎంతైతే నవ్వుకురో దాని బ్యాక్ సైడ్ ఎంత కష్టపడ్డామో ఈ వీడియో ఫుల్ వాచ్ చేసి మీరే చెప్పాలి. చలో వీడియోలోకి వెళ్ళిపోయాం. మనం లవ్ యూ భాయ్ లోగ్. చలో భాయ్ లోగ్, ఫస్ట్ అయితే మనం టోచన్ వర్క్ తోనైతే స్టార్ట్ చేసేసినాం. ఈ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల మన టోచన్ కి బండి మాట్లాడడానికి వేసేద్దాం. మనం బండి మాట్లాడొచ్చే లోపల బాయ్ వాళ్ళు పని ఖతం చేసిరేమో అని వచ్చి చూసాడు. ఏం పని ఏం కాలేదు. మనం చేయబెట్టిన దాకా పని కాదని అర్థమైపోయి మనం మెజర్మెంట్లు అంతా తీసుకొని మా కాకకి చెప్పేసిన. మా కాక కూడా వర్క్ స్టార్ట్ చేసేసిండు. ఫైనల్ గా మన టోచన్ అయితే కింది సైడ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం టోచన్ లేపి సీదే ఇచ్చుడే లేట్. మనం ఎంత లేపినా కానీ అది వెయిట్ ఉన్న కారణం వల్ల అసలు టోచన్ అయితే అస్సలకే లేస్తలేదు. మా బాధ చూడలేక పోలీస్ అన్న కూడా ఒక చెయ్యి వేసిండు. అదే జోష్తోని మేము టోచన్ లేపి సీదా వేసినాం. మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ మెల్ల దింపుకున్నాం కిందికి. మన టోచన్ రెడీ అయిపోయిందనే ఖుషి పడే లోపలనే మన టోచన్ అయితే చాటి ఇచ్చేసింది. ఏమైందంటే మన టోచన్ పైన ఉన్న షీట్స్ అన్ని రిగిపోయినాయి. మళ్ళీ మా చిచ్చ వచ్చి వెల్డింగ్ చేస్తుండు. బాయిలోకి ఇప్పుడైతే మనం గణేషుని తీసుకురానికి అయితే పోతున్నాం. రాత్రి అయితే మీరు చూసిరు కదా, మన టోచన్ అయితే చాటి ఇచ్చేసింది. మనం వచ్చే లోపల అయితే టిల్లుబాయ్ అయితే మొత్తం సెట్ చేసి పెట్టేసిండు. మనం ఖాళీ కార్పెట్ వేసుకొని ఇల్లుడే. చూస్తురు కదా, మా టిల్లుబాయ్ అయితే ఫుల్ గరం అయిపోతుండు. ఇప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పి అడ్డం వచ్చిన వాళ్ళని అందరికి పక్క జరిపేసి ఆ రఫ్తార్లో పట్టుకోబోతుండు మమ్మల్ని. మా ట్రాక్టర్ అన్నకైతే ఫస్ట్ డబ్బా కాడ ఆపమంటాను హుషారితో ఫస్ట్ పెట్రోల్ బంక్లో అయితే ఆపుకొని మంచిగా ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకుండు. ఈ మన కార్పెట్ మీద కూసునుడు తక్కువ, సెట్ చేసుకున్నాడు ఎక్కువ ఉంది. చలో మన పని అయితే ఇక్కడ అయిపోయింది. డైరెక్ట్ ధూళిపేటకే. ఫైనల్ గా అయితే మనం ధూళిపేటకి అయితే రీచ్ అయిపోయినాం. వచ్చుడుతోనే ట్రాఫిక్ ఇరికిపోయినాం. మన వాళ్ళందరు కిందికి దిగి ట్రాక్టర్ అన్నకైతే మొత్తం రూట్ అయితే చెప్పి మెల్లగా తీసుకుపోతున్నాం ఓవర్కి దాకకుండా. చలో మనం అన్ని దాటుకొని అయితే మన గణేషుని కాడికి అయితే వచ్చేసినాం. ఈడికి వచ్చి చూస్తే మన బాయ్ గణేషుని కలర్ వేయలేడు. బాయ్ మనకి ఇయ్యాల కూడా జాగారం చేసేటట్టే ఉండు. మా బాయ్కి ఒక్కటే చెప్పినాం, బాయ్ లేట్ అయితే లేట్ అయింది కానీ గణేషుని కలర్ మాత్రమే మన తేడా వచ్చిందంటే నాకు ఫిర్జాతి అని చెప్పేసేసిన. ఫైనల్గా అయితే గణేషునికి కలర్ మొత్తం సెట్ చేసి మనకి ఇచ్చేసిండు. ఈ గ్యాప్లో అయితే మన అన్న వాళ్ళు అయితే పోయి క్రేన్ అయితే పట్టుకొచ్చేసిరు. మనం పూజ చేసుడే లేట్. ఫైనల్ గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మన టోచన్ మీదకి గణేశుడు జడవకుండా వెల్డింగ్ పని కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. మనం వెల్డింగ్ ఎంత మంచిగా కొట్టిస్తే గణేశుడు అంతా సుకూన్సే వచ్చేస్తాడు మన ఇంటికాడికి అయితే. చలో మనం గణేశుని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా బుజ్జగనిపై చూడంగానే పొద్దుగాల నుంచి అయితే ఎంత కష్టపడ్డామో అది ఒక సెకండ్లో మర్చిపోయినాం అంతా. మనం ఇంటికాడ వచ్చే లోపల మన అన్న వాళ్ళు అయితే ఇంకో క్రేన్ అయితే రెడీ చేసి పెట్టేసిరు. మనం ఫైనల్గా అయితే మనం గణేషుని లోపల షెడ్లో మంచిగా కూర్చోబెట్టేసినాం. నెక్స్ట్ డే పొద్దుగాల మనం గణేషుని షెడ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇలా వినాయక చవితి పెట్టుకొని ఇంకా వీళ్ళు డెకరేషన్ కంప్లీట్ చేయలేరు. ఇలా డెకరేషన్ చేసుడు తక్కువ, ఫోన్లు చూసేడు ఎక్కువ అయిపోయింది. మన టిల్లుబాయ్ వచ్చిన తర్వాత ఇస్తాడా ఇలా ఖర్చులకు, అప్పుడైతే సుధరాన్సర్ వీళ్ళు. అంతట్లోనే టిల్లుబాయ్ వచ్చేసిండు. బాయ్ ఒక్కొక్కరికి మంచి ఇస్తుండు ఖర్చులకి. ఇలా చేస్తారా చేయరా లేకపోతే ఇంకా 10 రోజులు ఉందనుకుంటారా మీరు వినాయక చవితికి అని చెప్పి గట్టిగానే ఇస్తుండు. చూసాం రాత్రి వరకు అవుతుందా లేకపోతే ఏమవుతుందో చూడాలి. ఇంకా ఫైనల్ గా అయితే రాత్రి వరకు మన గణేషుని సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మీరు చూసుడే లేటు. ఇంకా చూసి మన గణేషునికి మన సెటప్ సెట్ అయిందా లేదా మీరు కామెంట్ బాక్స్లలో కామెంట్ చేయండి అందరూ.
विनाशन मंगल मूरदाधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी